ఊపిరితో ఉన్న తల్లి కోసం తనయుడు పడిన ఆరాటం తనను కన్నీరు పెట్టించిందని నెటిజన్లు స్పందిస్తున్నారు. తన తల్లి పట్ల అతనికి ఉన్న ప్రేమ చాలా గొప్పదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేశంలో రోజురోజుకి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్ని రక్షించేందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. అయినప్పటికీ చేయి దాటిపోయిన కొంతమంది రోగుల పరిస్థితి వాళ్లకే కళ్ళు చెమర్చేలా చేస్తుంది. అన్నీ తెలిసిన వారినే ఏమీ చేయలేని నిస్సహాయులుగా మార్చేస్తుంది కరోనా మహమ్మారి. తాజాగా ఇలాంటి ఓ హృదయ విదారక ఘటన గురించి ఓ వైద్యురాలు ట్విట్టర్లో షేర్ చేశారు. మరణ మంచుల్లో ఉన్న ఓ తల్లి కోసం తనయుడు పడిన ఆరాటాన్ని తన ట్వీట్లో వివరించారు. ఈ పోస్ట్ చూసిన వారందరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కోల్కతా అపోలో గైనకల్స్లోని క్రిటికల్ కేర్ డాక్టర్ దీపికా ఘోష చేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టేస్తుంది. ఆమె బుధవారం పెట్టిన ట్వీట్లో ఇలా రాసుకొచ్చారు. నా డ్యూటీ ముగించుకుని వెళ్ళిపోతున్న సమయంలో ఓ యువకుడు కాల్ చేశాడు. మేడం ప్లీజ్ నేను మా అమ్మతో మాట్లాడాలి, నేను వీడియో కాల్ మాట్లాడేదాకా వెయిట్ చేయరా అని రిక్వెస్ట్ చేశాడు. నేను సరేనని చెప్పి ఐసీయూలో కొన ఊపిరితో ఉన్న తన తల్లిని చూపించాను. అతను తన తల్లి వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. తన తల్లిని ఓదార్చేందుకు 1973లో విడుదలైన ఆగే లాగ్జా చిత్రంలోని తేరా ముస్సే అనే సాంగ్ హిందీ పాటను ఆలపించాడు. అతను పాట పాడుతుంటే మా సిబ్బంది అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అతడు తన తల్లిని తలుచుకుంటూ దుఃఖంతో పాట పాడుతూ మధ్యలో ఒక్కసారిగా బోరుమంటూ విలపించాడు. దుఃఖంతో నిండిన గొంతుతోనే పాటనంతా పూర్తి చేశాడు. తన తల్లి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నాడు. నాకు కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడు అంటూ పోస్టులో పేర్కొన్నారు. ఈ దృశ్యాన్ని చూసిన మా అందరికీ కళ్ళు చెమర్చాయి. ఇలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదంటూ ఆమె వేడుకున్నారు. కొన ఊపిరితో ఉన్న తల్లి కోసం తనయుడు పడిన ఆరాటం తమను కన్నీరు పెట్టిందని నెటిజన్లు స్పందిస్తున్నారు. తన తల్లి పట్ల అతనికి ఉన్న ప్రేమ చాలా గొప్పదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా కరోనా కారణంగా తమ వారిని కోల్పోయిన హృదయ విదారక సంఘటనలను పంచుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో వైద్యులు చేస్తున్న సేవలను కొనియాడారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈగల్ మీడియా వర్క్స్. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.